అందరికీ నమస్కారం. వైసీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చేరే విషయం మీద ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా వైసీపీ చేరే విషయం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా అంటే వాటిని ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశాల మీద కూడా కొన్ని విషయాల మీద మాట్లాడటం జరిగింది. అదేవిధంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానాలు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గురించి, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా కొన్ని వ్యవహారాల గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వైసీపీ పార్టీలో చేరే అంశం మీద కూడా స్పష్టత ఇవ్వటం జరిగింది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానని, పర్మనెంట్గా కూడా తాను ఎలాంటి బీపీ షుగర్లు లేవని కూడా ఆయన చెప్పడం జరిగింది. అన్ని కంట్రోల్లో ఉన్నాయని, తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఏదైనా పార్టీలో కనుక చేరే పని అయితే ఖచ్చితంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాజకీయ నాయకులు వాళ్ళకు సంబంధించి కూడా ఏ రోజు ఒక మాట మీద నిలబడేటువంటి సందర్భాలు మనం చూడాల. సో ఆయన పార్టీ మారే వ్యవహారం విషయంలో కూడా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఆయన దాటవేసే ధోరణిలో ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డితో కలుస్తారు అని కూడా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్ అయితే తమ సంబంధించి కూడా సమాచారం ఉందని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గత జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నటువంటి ర్యాప్ అలాంటిది. రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఉన్నప్పుడు కూడా ఆయన 2 సార్లు కూడా ఎంపీగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రాజ్యసభ టైంలో, లోక్సభ టైంలో కూడా ఆయన మార్గదర్శి మీద కేసు వ్యవహారం, అదేవిధంగా ఈనాడు సంస్థల మీద కూడా ఆయన ఒక లాయర్గా ఉంటూ ఈనాడు సంస్థల మీద ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా, అదేవిధంగా వాళ్ళ సంస్థల మీద కేసులు పెట్టడం తదితర విషయాలు మార్గదర్శిని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేయటంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పాత్ర ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన ట్రాన్స్లేటర్, మెయిన్గా కూడా సోనియా గాంధీకి ట్రాన్స్లేటర్గా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని చెప్తా ఉంటారు. సో రాబోయే రోజుల్లో అలాంటి నేత కనుక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కనుక తోడైతే అద్భుతాలు జరుగుతాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు మీడియా సమావేశంలో ఉండవల్లి గారు చెప్పినటువంటి కొన్ని సమాధానాలు అయితే మరి వైసీపీలో చేరే విషయం అయితే క్లారిటీ రాలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి 2-3 సిట్టింగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వైసీపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేరిక మీద ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో కూడా వారి కలయికతోటి మరిన్ని విజయావకాశాలు వస్తాయని, అయితే విజయసాయిరెడ్డి ప్లేస్లో ఉండవల్లి వస్తారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ధీటుగా చెప్తా ఉన్నారు.